అందరికీ నమస్కారములు. కెరీర్ ప్లానింగ్లో భాగంగా ఈరోజు 4వ వీడియోని తమ పరిశీలనార్థం అందిస్తున్నాను. నేను నా రాష్ట్ర అవార్డు సమయంలో 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర కమిషనర్ డి చక్రపాణి గారికి సాహసంతో అందించినటువంటి నా విద్యాభావాలు సమర్పించాను. అదే విషయాన్ని అనేక పర్యాయాలు వివిధ వీడియోల ద్వారా, వ్యాసాల ద్వారా అందించాను. ఈ కెరియర్ ప్లానింగ్లో భాగంగా ఒక పర్యాయం వాటిని మననం చేయమని, వాటిని ప్రాధాన్యతను గుర్తించమని, అవి మన పిల్లల భావి భారత పౌరులకు అవసరము గుర్తించండి విషయాల్ని నాకు సూచనలు సలహాలుగా అందిస్తారని ప్రార్థిస్తున్నాను. నిజానికి తెలిసిన తప్పులు చేస్తున్నాం మనం. ప్రస్తుతం తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవారు వారి వృత్తి పనుల్లో మంచి ఫలితాలు సాధించే శక్తి ఉన్నవారు, ఉదాహరణ అధిక శాతం ఉన్న వ్యవసాయ వృత్తిలో వారు ఒకటి భూమిని శుద్ధి చేస్తారు, మంచి విత్తనాలు ఎంపిక చేస్తారు, పోషక విలువలపై శ్రద్ధ చూపిస్తారు, కలుపు మొక్కలు ఏరివేస్తారు, నిపుణుల సలహాలు తీసుకుంటారు. నిరంతర పర్యవేక్షణతో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అధిక ఉత్పత్తిని సాధించగల శక్తివంతులు. అలాగే మిగతా రంగాల్లో ఉన్నవారు కూడా అనేక జాగ్రత్తలతో వారి రంగాల్లో మంచి ఫలితాలు సాధించే వారే నేటి తల్లిదండ్రులు నా భావన. పిల్లల విషయాల్లో అశ్రద్ధ చూపించిన నేటికి అర్థం కాని ప్రశ్న. మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా మారాలని రచ్చబండ వద్ద ఉపన్యాసాలు ఇస్తారు. అంతటి శక్తివంతులు గర్భస్థ దశ నుండి పిల్లల విషయాల్లో ఏ స్థాయిలో ఏ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటి ప్రభావము ఈ పోటీ ప్రపంచంలో ఉంటుందని చెప్తుంటారు. పైగా ఆ కుటుంబం మంచి కోరే విద్యావేత్తల సలహాలు సూచనలు కూడా పాటించరు. అధిక శాతం ఒకప్పటి విద్యార్థులనే విషయాన్ని గుర్తించరు. వారు వారి పిల్లలపై విద్యా సంస్థల ప్రభావం గుర్తించరు. ముఖ్యంగా ఆ పిల్లల భవిష్యత్తు కొరకు నిరంతరము శ్రమించే వారే. కావున నాకేమనిపిస్తుందంటే, కేవలం అవగాహన లోపం కారణంగా పోటీ పరీక్షలపై పూర్తి అవగాహన లేనటువంటి ఈ తల్లిదండ్రులు చేస్తున్న తప్పిదాలే, చిన్న చిన్న లోపాలే ప్రతిభల విద్యార్థుల్లో కూడా ఇబ్బందిని కలిగిస్తున్నాయన్నది నా భావన. శాస్త్రీయ అనుభవాలు, నా స్వీయ అనుభవాలు, వివిధ కేడర్లో వివిధ స్థాయిల్లో పిల్లలను నేను బోధించాను. సెకండరీ, బీఈడి, ఇంటర్మీడియట్ టు ఎంఈఓ ఈ పరిచయాలతో నా బోధనా సమయంలో గుర్తించిన ప్రతిభల విద్యార్థులు ఆ తర్వాత నిరుద్యోగులుగా ఉండటం, వారి పిల్లల ప్రతిభను వారు గుర్తించక తప్పులు చేస్తున్నారన్నది గమనించాలి. నిజానికి నేటి పరీక్షలో విజయాలు పిల్లలకు అందించాలని తెలిసిన ధనం ఖర్చు చేస్తున్నారు. లక్ష్యం నుండి సాధించడానికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆత్మగౌరవం అనే విషయం దృష్టిలో పెట్టుకొని ఎవరి సలహాలు పొందక చేస్తున్నటువంటి తప్పుదము అనే నా భావన. స్ఫూర్తి జిడ్డు కృష్ణమూర్తి విద్యా సంస్థ, పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి అధికారి గారు శ్రీ రామకృష్ణ గారు విద్యావంతులు మేధావుల సమావేశంలో ఎన్నో జరిపి అభిప్రాయాలు తీసుకుంటారు. వాటన్నిటినీ సమన్వయపరిచి ప్రాథమిక విద్యా కిట్పై జిడ్డు కృష్ణ ఫౌండేషన్ టీం కృషి వేళలో విద్యా కిట్ని అందించింది. నా అదృష్టవశాత్తు అందులో నేను ప్రథమ భూమిక పోషించిన కారణంగా
నాకు తల్లిదండ్రులు వారి పాత్రపైన అన్ని స్థాయిల్లోనూ శ్రద్ధ చూపడం అనేటువంటిది నేడు అవసరం అన్న విషయాన్ని ఆ రోజు నుంచి నాకు బలంగా నాటింది. ఈ తీవ్ర పోటీ వ్యవస్థలో తప్పులను గుర్తించి మేధావుల మార్గదర్శకం, నిపుణుల సూచనలు పిల్లల విద్యల్లో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో శతశాతం అవసరాన్ని విద్యులు విశ్లేషించాలని నా ప్రాధాన్యత క్రమం. దినచర్య పనులలో ప్రాధాన్యత గుర్తించి పనులు చేస్తారు. పిల్లల భవిష్యత్తు ఏకైక లక్ష్యంగా ప్రాధాన్యతను విద్యాస్థాయిల్లో గమనించరు, చూపించరు, శ్రద్ధ పెట్టరు. వారిలో అన్నీ తెలిసిన భ్రమలు ఉన్నాయి. నిజానికి ఏ వ్యక్తికి ఈ పోటీ ప్రపంచంలో అన్ని విషయాలు తెలియడం కష్టమో, ఒకవేళ తెలిసినప్పటికీ కూడా విద్యారంగంలో ఉన్నటువంటి వారి పిల్లల విషయంలో నిపుణుల సలహాలు పాటిస్తున్నారు. కాబట్టి పర్టికులర్ రంగంలో ఉన్న వారికి మాత్రమే ఆ విషయంపై పూర్తి అవగాహన ఉంటుందని కనీస ఆలోచన అందరూ చేయాలనేది నా భావన. ఇంకోటి, వారిలో ఉండే భ్రమ ఏంటంటే ధనం ద్వారా, రాజకీయ పలుకుబడి ద్వారా ఏదైనా సాధించగలమనే భావంలో నీటికి ఉన్నారేమో అనిపిస్తుంది. అది వారు కొంచెం ఆలోచిస్తే వారికి తెలియని విషయం కాదు. తల్లిదండ్రుల పాత్ర. ఎంఈఓ నుంచి జేఎల్గా సంఘర్షణ మధ్య వచ్చాను. నా శక్తి మేర క్రియేటివ్ సంస్థ విద్యాభావాలపై చైతన్యకరణపై విద్యా సంస్థను ప్రారంభించాను. అనేక కారణాల వల్ల ఎవరు కూడా ఆ లక్ష్యాల వైపు మొగ్గు చూపని పరిస్థితుల్లో ఆ సంస్థని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూసివేశాను. కానీ ఎవరు సలహా అవసరం లేదు, ఖాళీగా ఉన్నాను. నా పిల్లలను తీసుకొని వివిధ మార్గాలుగా వారి ప్రేరణ, భవిష్యత్తుపై ఆశ, వారికి తల్లిదండ్రులు చేస్తున్న శ్రద్ధ, వారి తాలూక శక్తి సామర్థ్యాలని సమయస్ఫూర్తిగా గుర్తించి వారిలో ఉత్సాహాన్ని లేపి వారి ద్వారా 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు అధిక మంది విద్యార్థులు సాధించడం త్రోడు ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదన్న భావంతో కమిషనర్ గారు నా భావాలను కోరిరి. సాహసంగా నేను నా విద్యాభావాలను విశాఖ బీవీకే కళాశాలలో ప్రిన్సిపల్ సమావేశంలో అధికారుల పర్యవేక్షణలో చక్రపాణి గారి సమక్షంలో అందించడమే నా అదృష్టానికి కారణము. ఒక్క విషయం ఆలోచించండి. నా విద్యా ప్రణాళికలో అందించిన విషయాలు తమ పరిశీలనార్థం ఉంచుతున్నాను. గర్భస్థ దశ నుంచి పోషకాహారము, జ్ఞానేంద్రియాల వికాసము, బాల్యదశలో ప్రాధాన్యతను అందులో గుర్తు చేశాను. ఆ పోషక విలువలు, జ్ఞానేంద్రియాలపై దంపతులను అవగాహన కల్పిస్తే ఆరోగ్యమైన పిల్లలతో ఆరోగ్యమైన విద్య ఆరంభం అనేది నా భావన. ఇష్టపూర్వకంగా ఇంటి వాతావరణం నుంచి పాఠశాలలకు పిల్లలను క్రమశిక్షణ, పెరుగుదల, వికాసము, సమస్యతో అందించే కృత్యములు తల్లిదండ్రులకు, నూతన దంపతులకు చైతన్యపరిచే విద్యా కరదీపికను వివరించాను, పుస్తకంగా అందించాను. ప్రాథమిక దశ విశిష్టత, పటిష్ట, పిల్లలు 10 సంవత్సరాలు అందించే కృత్యములు ఎలా సాధించాలో, అవి ఎలా పిల్లలతో ఆటల ద్వారా, పాటల ద్వారా, కథల ద్వారా చెప్పించాలో, బొమ్మల ద్వారా చెప్పించాలో అనేక కృత్యాలుగా రేపటి పౌరుల పుస్తకంలో అందించాను. నేటి పోటీ పరీక్షలో ప్రశ్నపత్రాలు ఏ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయో, ఆ సామర్థ్యాలు ఆయా స్థాయిల్లో ఏ విధంగా అడుగుతున్నారో, ప్రాథమిక స్థాయి నుంచి మనం పిల్లలతో 10 సంవత్సరాలు ఉంటాం కాబట్టి ఆ విలువలను చెప్పిన ప్రకారము దినచర్యలో నిత్య జీవిత సంఘటనల ఆధారంగా అనేక నోట్సులు రాశాను. 3000 పేజీల నోట్సులు రాశాను. వాటిని అందించే ప్రయత్నమే కొన్ని నోట్సులు, నా వీడియోలు దయచేసి పరిశీలించండి. విద్యా కేర్ టేకర్ అందులోనే భాగంగా ఆర్థిక స్తోమత లేదు, విద్యా స్తోమత లేనటువంటి సామాన్య తల్లిదండ్రుల తాలూకు పిల్లలకి ప్రభుత్వం ఎన్ని పథకాలు ఆర్థికంగా చేకూర్చినా
వారిలో చైతన్యం లేనిది పిల్లల తాలూకు ప్రతిభని పెంచగల శక్తి ఉంటుందని నేను అనుకోవటం లేదు. నా తాలూకు బోధనలో గమనించింది కూడా అదే కదా నా బాధంతా. నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి పిల్లలను దత్తత తీసుకొని ప్రభుత్వమే వారికి విద్యను అందించాలన్నది నా భావన. మిగతా 2 వర్గాలు అంటే ధనిక పిల్లలకి ఆర్థిక సహాయం అవసరం లేదు, వ్యాపారస్తుల పిల్లలకి ఆర్థిక సహాయం అవసరం లేదు, కానీ ఎడ్యుకేషన్ నాలెడ్జి అందించాలి. ఈ విధంగా మొత్తం పిల్లల్ని వాళ్ళ అభిరుచి ఆసక్తి రంగాలకు విభజించి అందరికీ విజయం అందించే విధంగా మన తాలూకా వనరులు ఉన్నాయి, నిపుణులు ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు, ఆలోచన పనులు ఉన్నారు. అందరూ ఉండి మన తాలూకా విద్యా వ్యవస్థలో భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనేటువంటి ఆశతో ఉండేటువంటి శక్తివంతులు పదవి విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ భావాలని మీ ముందు ఉంచుతున్నాను. వారికి ఒక కేర్ టేకర్ని అందించి ఆ కేర్ టేకర్కి అభ్యర్థికి మెటీరియల్ అందించే ముగ్గురికి సంధానం చేయాలని గత వీడియోలో చెప్పున్నాను. దయచేసి విశ్లేషించండి. నాకు సూచనలు సలహా ఉండి నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.